హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు సండే అని చెప్పేసి మటన్ అండ్ బగారా రైస్ చేశాను. అవి ఏ విధంగా చేశానో చూపించాను, చూసేయండి. ఫస్ట్ మటన్ తీసుకుని వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసుకుని బిర్యానీ ఆకులు వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని సన్నగా 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని వాటిని మిక్స్ చేస్తాను. కొంచెం ఆయిల్ కూడా వేసి వాటిని మిక్స్ చేశాను. నెక్స్ట్ అందులో కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకుని వాటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా నేను చూపించిన విధంగా కలిపేసుకున్నాను. మొత్తం ముక్కలకి మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేయడానికని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా బగారా రైస్కి అని చెప్పేసి బాండీ పెట్టేసి ఆయిల్ వేసి నేను చూపించిన పల్వా సరుకులు వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకుని వాటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే వాటర్ వేసుకోకూడదు, అది స్మెల్ పచ్చివాసన కింద వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం దాని స్మెల్ అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసేసుకున్నాను. వేసేసుకుని మొత్తం మిక్స్ చేశాను, బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని ఇంకా అందులో వాటర్ వేసేసుకున్నాను. నేను 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ వేసేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం పెరుగు వేసేసుకున్నాను. పెరుగు వేసుకుంటే బిర్యానీ టేస్ట్గా బగారా రైస్ టేస్ట్గా వస్తుందని చెప్పేసి కొంచెం పెరుగు కూడా వేసేసుకుని వాటర్ మరిగేటప్పుడు బియ్యం కూడా వాష్ చేసుకుని యాడ్ చేసి మొత్తం కలుపుకున్నాను. కలిపేసుకుని మంచిగా కలిపేసి మూత పెట్టేసాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకున్నాను. మూత పెట్టేసాను. మూత పెట్టేసి పక్క గ్యాస్ మీద ఇంకా బాండీ పెట్టేసి కర్రీకి అని చెప్పేసి ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి నేను చూపించిన బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలాలు వేసేసి ఫ్రై చేసేసి అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకున్నాను. వాటిని కూడా ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ మంచిగా వాటిని కూడా కలిపేసి మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా బిర్యానీ తయారైపోయిందేమో అని చెప్పేసి చూస్తున్నాను. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా పైన కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేసేసి జీడిపప్పులు అండ్ కొత్తిమీర కూడా వేస్తాను పైన. ఇంకా ఉల్లిపాయలు గుమ్మడి మగ్గడానికి అని చెప్పేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకుని కలుపుకొని మూత పెట్టేశాను, కొంచెం బేగా మగ్గుతాయని చెప్పేసి. అవి మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి ఇంకా మ్యాగ్నేట్ చేసిన మటన్ కూడా అందులో యాడ్ చేసేసి అటు మంచిగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేసాను. అవి మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసేసుకున్నాను. అందులో సరిపడా వాటర్ వేసేసుకుని మంచిగా కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా మంచిగా అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని కర్రీని ఉడికిందో లేదని చెప్పేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నాను అడుగు పట్టకుండా. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా ఉడికిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకున్నాను. కొత్తిమీర కూడా జిమ్మేసుకున్నాను. ఇంకా బిర్యానీ, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ అండ్ బగారా రైస్ సూపర్ ఉంది.